ఎల్పీజీ గ్యాస్ కొరత కాస్త ఉన్నప్పటికీ ఎలాంటి ఇబ్బందులు మాత్రం లేవు అని చెప్తోంది కేంద్ర ప్రభుత్వం. సిలిండర్ బుక్ చేసిన 2.5 రోజుల్లోనే వచ్చేస్తోందని పార్లమెంట్ సాక్షిగా చెబుతోంది. మరి కేంద్రం చెబుతున్నట్టుగా గ్యాస్ సరఫరా జరుగుతోందా? ఎల్పీజీపై యుద్ధ ప్రభావం అంతగా లేదా? అసలు గ్రౌండ్ లెవెల్లో రియాలిటీ ఏంటి? వంటింట్లో గ్యాస్ బాంబ్ పేలుతోంది. ధరలు పెరుగుతుండటంతో పాటు పట్టణాల్లో సిలిండర్ కి బుకింగ్ గ్యాప్ 25 రోజులుగా కేంద్రం టైం సెట్ చేయడం ఇంకాస్త ఇబ్బంది పెడుతోంది. గ్రామాల్లో వంట గ్యాస్ బుకింగ్ గడువును 25 నుంచి 45 రోజులకు పెంచింది. అంతేకాదు మిడిల్ ఈస్ట్ యుద్ధ ప్రభావం గ్యాస్ లభ్యతపై గట్టిగానే పడుతోంది. ఒక్క సిలిండర్ ఇవ్వండి మహాప్రభు అంటూ ఏజెన్సీల చుట్టూ జనం తిరుగుతుండడం, కిలోమీటర్ల కొద్ది క్యూ లైన్స్ లో నిల్చొని ఎదురు చూస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. ముందు పరిస్థితి ఎలా ఉండబోతోందా అన్న టెన్షన్ అందరిలోనూ కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వ ప్రకటన హాట్ టాపిక్ గా మారింది. డోంట్ వరీ, గ్యాస్ సప్లైపై ఆందోళన చెందొద్దు. బుక్ చేసుకున్న 2.5 రోజుల్లోనే, కేవలం 2.5 రోజుల్లోనే సిలిండర్ మీ ఇంట్లో వచ్చి పడుతుందంటూ కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పార్లమెంట్ సాక్షిగా ప్రకటించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. Domestic supply is fully protected and the delivery cycle is unchanged. The standard time for booking to delivery for domestic LPG cylinders remains 2.5 days unchanged from pre-crisis norm. మరి కేంద్ర మంత్రి చెప్పినట్టు గ్యాస్ కొరత లేదా? నిజంగానే బుక్ చేసిన 2.5 రోజుల్లో గ్యాస్ సిలిండర్ ఇంటికొస్తుందా అనంటే అబ్బే అదేం లేదంటున్నారు జనాలు. సప్లైలో సమస్యలేమీ లేవని కేంద్రం చెబుతుంటే అసలు ఇంటి సమస్య గ్యాస్ రాకపోవడం అంటున్నారు. తక్కువలో తక్కువ బుక్ చేసిన 20 రోజులకు గాను సిలిండర్ రావట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 10 రోజులు 15 రోజుల దాకా రావట్లేదండి. అందరూ పొద్దున్నే స్కూల్కి వెళ్తారు, కాలేజీలకు వెళ్తారు. గ్యాస్ వల్ల మాకు చాలా ఇబ్బందిగా ఉంది. 10-15 రోజుల దాకా రావట్లేదు. మేము పనులకి వెళ్ళేవాళ్ళం, పిల్లలు స్కూల్కి వెళ్ళేవాళ్ళు. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. చేసినాక 20 రోజుల దాకా రాదంటున్నారండి. ఇంట్లో మరి యాతన మేము పనులకి వెళ్ళేవాళ్ళం కదా, ఇబ్బంది గ్యాస్ వల్ల. మరి కట్టెలేమో దొరకవు కదా, ఇక్కడ సిటీలో ఏం దొరుకుతాయి, అవి దొరకట్లా. బాగా ఇబ్బందిగా ఉందండి గ్యాస్ వల్ల మాత్రం. ఇది గ్రౌండ్ లెవెల్లో రియాలిటీ. ఇక వీటన్నిటికీ తోడు మిడిల్ ఈస్ట్ యుద్ధ ప్రభావంతో జనాలు ఒక్కసారిగా ఏజెన్సీలపై ఎగబడటం, బుకింగ్స్ పెరిగిపోవడంతో కంప్యూటర్స్ మొరాయించడం, ఆటోమేటెడ్ బుకింగ్ సిస్టమ్స్ కూడా డౌన్ అవ్వడం, ఒక్కటేంటి ఎన్నో సమస్యలతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఏ ఇంటికి వెళ్లి ఏ మహిళతో మాట్లాడినా గ్యాస్ ట్రబుల్ గట్టిగా కుడుతోంది. సో ఎల్పీజీ గ్యాస్ కొరతపై కేంద్రం ఇచ్చిన క్లారిటీకి, పబ్లిక్ లో ఉన్న రియాలిటీకి చాలా తేడానే కనిపిస్తోంది.